ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు అందరికీ వందనాలు. ప్రియమైన వారులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు మహాకృపను బట్టి మేమందరం బాగున్నాం. ఆయన చిత్తానుసారంగా లేఖనాలు ధ్యానించుకుంటున్నాం కనుక మనమందరం శాంతి సంతోషంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాం. కనుక గడిచినటువంటి దినాల్లో మనము ధ్యానిస్తూ వచ్చాం. యేసు నామమున సాతాన పొమ్ము మనం అని చెప్తే వెళ్ళిపోతాడు, దాని తర్వాత ఎలాంటి వారు చెప్తే వెళ్ళిపోతారు అనేటువంటి విషయాన్ని మనము వింటూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. అయితే పరిశుద్ధ లేఖనాల్లో ఒక చిన్న ఉదాహరణ నేను మీతో పంచుకోవాలని ఆశ కలుగుతున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథములో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యలేఖనాలు ఆయన గురించినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. 10వ అధ్యాయంలో మనం ఒక మాటను ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. ఎవరైతే దేవుని యందు భక్తులు కలిగి ఉంటారో వారు చెప్తే ఆ సాతాను వారి జీవితంలో నుంచి శోధకుడు వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ ఆయన గురించి ఒక మాట రాయబడుతుంది. శతాధిపతి అయిన కొర్నేలి గురించి 2వ వాక్యంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండేవాడు. ఆయన గురించినటువంటి మాటలు ప్రాముఖ్యంగా దేవునికి అంటే తన ఇంటి వారందరితో కూడా దేవునికి భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. చూడండి, ఆయన కుటుంబముతో భయభక్తులు కలిగినటువంటి వాడు, ప్రజలకు బహుదాన ధర్మ కార్యాలు చేసేటువంటి వాడు. అది మాత్రమే కాదు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు. ఇలాంటి ఒక వ్యక్తి, ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే సాతానా పొమ్మని మనం చెప్పగానే ఆ సాతాను శోధకుడు మన నుంచి దూరం అవుతాడు. అంటే ఈయన గురించినటువంటి అనేక సత్యాలు మన జీవితంలో ఉన్నాయి. ఇలా మన జీవితంలో ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు విడుదల వస్తుంది. ఈ యొక్క వాక్యం మనతో మాట్లాడినప్పుడు, అలా మనం నడుచుకున్నప్పుడు, ఇంకా పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తే అనేక మంది ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు మనకు ఉంటున్నారు. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం చూసి మన జీవితానికి అన్వయించుకుంటే వారి యొక్క జీవిత విధానాలు, ఈ యొక్క కుటుంబము చాలా ప్రాముఖ్యమైనటువంటి కుటుంబంగా కొర్నేలి కుటుంబం ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ప్రియమైన వారులారా, రాబోయే దినాల్లో ఇంకా అనేక మంది ఈ యొక్క వాక్య లేఖనాలు మనం ధ్యానించుకుందాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభా. మా ప్రియులు ఎవరైతే తండ్రి ఈ వాక్యాన్ని విన్నారో తండ్రి, కొర్నేలి వలె తన జీవితంలోనైనా తండ్రి తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి బహుదాన ధర్మ కార్యాలు చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయొచ్చు ప్రభా. ఇలాంటి జీవితం జీవిస్తున్నప్పుడు సాతానా పొమ్మని చెప్పగానే, యేసు నామమున సాతానా పొమ్మని చెప్పగానే వాడు మారి నుంచి దూరంగా పారిపోతాడు ప్రభువా. మేము నీ బిడ్డలుగా ఉన్నప్పుడు మాకు ధైర్యం వస్తుంది ప్రభువా. నీకు లోబడి ఉంటే ఈ పనులని మేము చేస్తాం. నీకు లోబడే వారిని తండ్రి ప్రభా, మీరు తండ్రి వాక్యం సెలవుస్తుంది, దేవునికి లోబడి ఉండి అప్పుడు సాతాను ఎదురించి అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు ప్రభువా. అలాంటి జీవితం మాకు అందరికీ దయచేసి ఆశీర్వదించి దీవించి బలపరిచి స్థిరపరిచి నడిపించవలసి ప్రార్థన చేస్తూ మీ చేతికి అప్పగించుకొనొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.